ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. అంటే ఒకరోజు ధ్యానం చేసి ఇంకొక రోజు చేయకుండా ఉండకూడదు. ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, నైటు అలా ప్రతిరోజు చేస్తూ ఉంటేనే మనకి ఆ మనసు శూన్యం అనేది అవుతుంది. ఇంకేం చేయాలంటే వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. అంటే కోరికలు తగ్గించుకోవాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఏది అవసరమో అదే వినాలి. ఏ ఆలోచనలు అవసరమో అదే ఆలోచించాలి. అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అనవసరమైన విషయాలు వినకూడదు. అలా చేస్తూ ఉంటే ప్రాపంచిక వ్యామోహం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి సాధన బాగా కుదురుతుంది. అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని ప్రతిరోజు సాధన చేస్తున్నప్పుడు మనసు నిగ్రహించుకోవచ్చని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అయితే ఇంకొకటి ఏంటంటే మనము ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే త్వరగా మంచిగా సాధన కుదురుతుంది, ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది అంటే అది కూడా చెప్పడం జరిగింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్తాహారము. యుక్తాహారం అంటే శాకాహారము. శాకాహారము సరి అయిన ఆహారము. అందులో కూడా శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మితాహారం అంటే మితంగా తీసుకోవాలి. అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు అంటే నాన్ వెజ్ తినకూడదు. కేవలం శాకాహారమే తీసుకోవాలి. అందులో కూడా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినే కాకుండా, పచ్చళ్ళు కాకుండా, మసాలాలు కాకుండా శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. అది కూడా మితంగా తీసుకోవాలి. అంటే ఎక్కువగా రుచిగా ఉంది అని ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయాసం అవుతుంది. అప్పుడు ధ్యానం సరిగా కుదరదు. ఏ మాత్రం తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఉంటే నిరాహారిగా ఉంటే కూడా ధ్యానము కుదరదు. కాబట్టి మితంగా ఆహారం తీసుకోవాలి. సరి అయిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇంకా విహారం యుక్తాహార విహారస్య. విహారస్య అంటే మనము ఎలా అంటే మనము ఒక ప్రదేశానికి వెళ్ళామంటే మనకి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ప్రదేశాలకే వెళ్తూ ఉండాలి. ఇంకా మనము కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. మనకి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసేటప్పుడు అవి కూడా మనకి ఆనందంగా, సంతోషంగా ఉండడం కోసమే కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసేటప్పుడు ఇతరుల ఆనందాన్ని చెడగొట్టే విధంగా, ఇతరులకి నష్టాన్ని కలిగే విధంగా ఉండకూడదు. మన సుఖంతో పాటు, మనం ఆనందంతో పాటు ప్రక్క వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆ విధంగా కర్మలు చేస్తూ ఉండాలి. ఇంకా మనం ఏంటి మన కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటాం. ఎవరి రెస్పాన్సిబిలిటీస్, ఎవరి కర్తవ్య కర్మలు వాళ్ళకుంటాయి. అవి కూడా ధర్మయుక్తంగా నిర్వర్తించాలి. అంటే మనం చేసే పనులన్నీ కూడా ధర్మయుక్తంగా ఉండాలి. మళ్ళీ ఇంకేంటి అంటే మనము సరి అయిన నిద్ర ఉండాలి. అంటే అసలు నిద్రపోకుండా ఉండకూడదు. ఎక్కువగా నిద్ర పోయి ఉండకూడదు. ఎక్కువ నిద్రపోవడం వల్ల ఏమవుతుంది? బద్ధకం అవుతుంది, యాక్టివ్ గా ఉండదు. అసలు నిద్రపోకుండా ఉంటే నీరసంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. కాబట్టి నిద్ర కూడా సరి అయిన నిద్ర ఉండాలి, సరి అయిన ఆహారం ఉండాలి. మనం చేసే పనులు ధర్మయుక్తంగా ఉండాలి. మనం చేసే పనులు ఇంకా ఇతరుల ఆనందాన్ని చెడగొట్టే విధంగా ఉండకూడదు. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆనందంగా, ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉండాలి. కానీ మనకి దుఃఖాన్ని కలిగించే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలి. అప్పుడే మనకు సాధన అనేది కుదురుతుంది. ఇంకేమవుతుందంటే అవబోధస్య అంటే మన గురించి మనం తెలుసుకుంటాం. మనం ఎలా మాట్లాడుతున్నాము, మన ప్రవర్తన ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఈ విధంగా మనము ఈ నియమాలన్నీ పాటిస్తూ ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన గురించి మనం తెలుసుకుంటాము. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మనల్ని మనం సరిచేసుకుంటూ ఉంటాం. ఇలా ఉండకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అనేది మనకి అర్థమైపోతుంది అన్నట్టు. అంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే సాధన చేస్తామో మనలో దుఃఖం అనేది పోతూ ఉంటుంది అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మనము ఈ ధ్యాన సాధన చేయడం వల్ల ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోగలుగుతాం గాని ఎవరిని ఉద్ధరించలేమన్నట్టు. ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేత్ ఆత్మైన ఆత్మను బంధువు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మనాం నాత్మానమవసాదయేత్ ఆత్మైన ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అంటే ఎవరి ఆత్మోద్ధారణ వాళ్ళే చేసుకోవాలి, ఒకరిని ఒకరు ఉద్ధరించలేరు. అంటే పత్రి సార్ చెప్తారు, అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని ఎవరిని వాళ్ళే వెలిగించుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే ఉద్ధరేదాత్మనాత్మనం అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. అంటే మనకి నిద్ర వస్తుంది, మనమే నిద్రపోతాం, పక్క వాళ్ళు నిద్రపోతే మనకి సరిపోదు, మనకు ఆకలేస్తుంది, మనం అన్నం తింటే
మనకు ఆకలి పోతుంది. కానీ వేరే వాళ్ళు తింటే కాదు కదా! అదే విధంగా మన ఆత్మోద్ధారణని మనమే చేసుకోవాలి. మన అంటే ఆత్మోద్ధారణ చేసుకోవాలి అంటే మనం సాధన చేయాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం చేస్తే మనం ఎలా ఉండాలో మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. అంటే మరి మనల్ని మనం ఆత్మోద్ధరణ చేసుకోవాలంటే ధ్యానము చేయాలి, స్వాధ్యాయము చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి, ఆచార్య సాంగత్యము చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉండాలి. ఆత్మజ్ఞానులు రాసినట్టు పుస్తకాలు, వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉండాలి. ఇంకా సజ్జన సాంగత్యం అంటే ఈ ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించే వాళ్ళతో స్నేహం చేస్తూ ఉండాలి. మళ్ళీ తర్వాత సాంగత్యం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మాస్టర్స్ క్లాసులు చెప్తున్నప్పుడు వింటూ ఉండాలి. ఈ విధంగా 4 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యము ఈ విధంగా చేస్తున్నప్పుడు మన ఆత్మోద్ధారణ అనేది జరుగుతుంది. ఆత్మ పురోగమనం అనేది వేగవంతంగా జరుగుతుంది. ఆత్మానమవ సాధయత్, ఆత్మని పతనం చేసుకోవద్దు అంటున్నారు. అంటే ఆత్మని పతనం చేసుకోవడం అంటే మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకుండా కంప్లీట్ గా ప్రాపంచిక వ్యామోహంలోనే ఉండిపోవడము. అంటే ఆత్మానమవ సాధయేత్ అంటే ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కానీ ఆత్మని పతనం చేసుకోకూడదు. అంటే కంప్లీట్ గా ప్రాపంచిక వ్యామోహంలో ఉండకూడదు. ఆత్మైన ఆత్మను బంధువు ఆత్మైవ త్రిపురాత్మనః అంటే ఎవరైతే ఆత్మోద్ధారణ పనులు చేస్తారో వాళ్ళకి వాళ్ళే బంధువు అవుతారు. ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో వాళ్ళకి వాళ్ళే బంధువు. ఆత్మైవ రిపురాత్మనః ఎవరైతే ఈ ధ్యానం చేయకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాకుండా కేవలం ప్రాపంచిక వ్యామోహంలోనే ఉండిపోతారో వాళ్ళని వాళ్ళే పతనం చేసుకున్నట్టు, వాళ్ళకి వాళ్ళే శత్రువులు అవుతారు. వాళ్ళకి వాళ్ళే శత్రువు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మన ఆత్మ ఉద్ధరణ మనం చేసుకోవాలంటే ప్రతిరోజు సాధన చేయవలసిందే అని ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. ఇంకేంటి అంటే మనము ఎలా శ్రద్ధతో సహనంతో ధ్యానం చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాది గచ్చతి. అంటే శ్రద్ధావాన్ లభతే అంటే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం అనేది వస్తుంది. అంటే శ్రద్ధ అంటే మనము శ్రద్ధతో ప్రతిరోజు సాధన చేయాలి. అంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, నైటు సాధన చేయాలి. చాలా శ్రద్ధతో ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు 3 సార్లు సాధన చేయాలి. ఆ శ్రద్ధ ఉంటేనే సాధన చేయగలుగుతాం. సాధన చేస్తేనే జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఇంకేముండాలంటే సహనం అనేది కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాం. కూర్చోగానే ఒక 10 నిమిషాలు కూర్చోగానే కాలు తిమ్మిరి వచ్చిందనో లేకపోతే ఏమేమో అవుతుంటాయి శరీరంలో. అయినప్పుడు నా వల్ల కాదు అని అనుకోకూడదు. అంటే శ్రద్ధ, సహనం 2 ఉండాలి. శ్రద్ధ ఉంటేనే మనము ధ్యానంలో కూర్చోగలుగుతాం. సహనం ఉంటేనే మనం శ్రద్ధ, సహనం 2 ఉన్నప్పుడే మనము ఆ ధ్యాన సాధన కొనసాగించగలుగుతాం అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ఒక 40 నిమిషాలు ధ్యానం చేయాలనుకుని శ్రద్ధతో కూర్చోవాలి. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా సహనంతో వాటిని ఓర్చుకుంటూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు మనం ఆ శూన్య స్థితిని అనేది పొందవచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అంటే సాధనాపరుడు ఎప్పుడు కూడా శ్రద్ధతో సహనంతో సాధన చేస్తూ ఉండాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అంటే మనము ఎలాంటి కోరికలు, అనవసరమైన కోరికలు లేకుండా అవసరమైన కోరికలను తీర్చుకుంటూ అనవసరమైన కోరికలు లేకుండా ఉండాలి. అంటే అలా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ శ్రద్ధతో సహనంతో చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమసిరేణాది గచ్చతి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం అనేది కలుగుతుంది. శ్రద్ధతో సహనంతో కూర్చున్నప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో పరమశాంతిని పొందుతాము.